హాయ్ అండి, అందరికీ నమస్కారం. పురాతనమైన గుడి పార్ట్ 2. ఈ ఫస్ట్ నందీశ్వరుడు అండి. ఒక పక్క ఊరుంటుంది, 2-3 పక్కల పంట పొలాలు ఉంటాయి. చాలా బాగుంటుంది. బండ మీద ఉంటుందండి గుడి. చుట్టూ బండ ఉంటుంది, బండ మీద గుడి. అప్పట్లో బండనే తొలిచి గుడి కట్టినట్టు. ఇది కళ్యాణ మండపం ఉంటుంది. ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు. శివయ్య ఉన్నాక కూడా కాశీ నుంచి శివయ్యని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసిరటండి. ఆయనకి ఎదురుగా శివయ్యకి ఎదురుగా నందీశ్వరుని పెట్టిర్రు. లోపల గర్భగుడిలో ఉండే శివయ్య వేరే అండి, ఈ శివయ్య వేరే. గర్భగుడిలో శివయ్య కూడా బాగున్నాడు. ఇదేమో కాశీ నుంచి తీసుకొచ్చి పెట్టిరట. ఇది గర్భగుడిలోకి ఎంట్రీ అండి. నందీశ్వరునికి ఎదురుగా ధ్వజస్తంభం. ఇది గర్భగుడిలో ఉండే నందీశ్వరుడు. చూడండి, స్తంభాలు, కట్టడాలు, శిల్పాలు, అంతంత పెద్ద బండలు. పైన స్లాబ్ కాదండి, బండలే పెట్టిర్రండి. బండలతోటే ఉంది, పైది కూడా స్లాబ్ కాదు. బండలే పిడిచిర్రు. అప్పుడు ఎట్లా పిడిచిర్రో ఏమో. ఇటు పక్క గణపయ్య ఉన్నాడు, ఇంకో పక్క అమ్మవారు ఉన్నారు. ఇవన్నీ రాయికే చెక్కబడిన విగ్రహాలండి. అంటే ఏమంటారు, ద్వార కాపలాదారులు అన్నట్టు వీళ్ళు. ఇటు పక్క అమ్మవారు ఉన్నది. ఆ స్తంభాలు చూడండి, స్తంభాల మీద రాయితోనే పేర్చిర్రు స్లాబ్ను కూడా. చాలా చాలా అందంగా కట్టిర్రండి. గర్భగుడిలో శివయ్య కూడా బాగున్నాడు. చూడండి, పార్వతీ రామలింగేశ్వర స్వామి అంట. పార్వతీ రామలింగేశ్వర స్వామి అన్నం. పార్ట్ 3 కూడా ఉందండి, చూద్దాం.